చెందుతూ ఉంటాయి. కానీ మనం ఎక్కువగా స్ట్రెస్ కి గురైనప్పుడు ఈ రక్తనాళాలు సాగే గుణం కోల్పోయి స్టిఫ్ గా మారిపోతాయి. అటువంటప్పుడు కూడా బీపీ పెరిగిపోవడం, ఒక్కోసారి మెదడులో ఉండే సన్నని రక్తనాళాలు చిట్లిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ కి గురికాకండి. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చూసుకోవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, మాంసాహారం తినే వాళ్ళైతే మాంసాన్ని తగ్గించి చేపలను ఎక్కువగా తినడం, వాటర్ ఎక్కువగా తాగడం, బాడీ వెయిట్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం, వేడి నీళ్లతో స్నానం, అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్స్ తినడం, నవ్వుతూ ఉండడం, ఇవన్నీ కూడా శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా ఉండేలా చేస్తాయి. అలాగే ఎక్కువసేపు కూర్చుని ఉండడం, టైట్ జీన్స్ వేసుకోవడం, పొగ తాగడం ఇవన్నీ మంచివి కాదు. ఎప్పుడైనా మన శరీరంలో ఏదైనా భాగంలో తిమ్మిరిగా ఉండడం, నొప్పి పుట్టడం, కుట్టినట్లుగా ఉండడం ఇలా అనిపిస్తే ఆ ప్రాంతానికి రక్తం సరిగ్గా చేరుకోవడం లేదని అర్థం. శరీరంలో ప్రతి మూలకు రక్తం చేరుకోవాలి. 1 కాదు 2 కాదు, 1,00,000 కిలోమీటర్ల పొడవుండే రక్తనాళాలు అన్నిటిలోకి రక్తం సక్రమంగా ప్రవహించేలా చేయడానికి మన పిడికెడు గుండె నిరంతరం కష్టపడుతుంది. దాని పని సులువు చేయడానికి మనం లైఫ్ స్టైల్ ని మంచిగా మెయింటైన్ చేస్తూ దానికి మన వంతు సాయం చేయాలి. గాని మనకెందుకులే అనుకుంటే